నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడ చూసినా సరే ఒక పార్టీ రాగానే ఇంతకుముందు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. ఆ పార్టీ స్థాపించినవో, ఆ పార్టీ నిర్ణయించినవో, ఆ పార్టీ నిర్ణయిస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేసినవో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏ ప్రభుత్వం అయినా మార్పులు చేర్పులు చేస్తుంది. సో ఒకసారి రాష్ట్ర క్యాబినెట్లో ఒక నిర్ణయం అయితే జరిగిందని ఒక వార్త నడుస్తుంది, ఒక చర్చ నడుస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేయడం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి కూడాను. మనం ఒకసారి దాని గురించి చూసుకున్నట్లయితే ఒక జాతి అస్తిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా, సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరికపు పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికార చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్కి బదులు ఉద్యమం సమయంలో ప్రజలు నిర్ణయించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలు నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా ఈ మార్పులు చేర్పులే కావాలా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఏపీ అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ అదే కాబట్టి తెలంగాణకు సంబంధించి అందరూ టీజీ అని పిలిచే టీజీ ఏదైతే వాహన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో దీనికి సంబంధించి అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీఎస్ అని మార్పు చేశారనమాట. ఎందుకు చేశారు అసలు? టీఎస్ అంటే టీఆర్ఎస్లో ఆర్ సైలెంట్ అయిందని టీఎస్ అని పెట్టారా? అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, కానీ మార్పులు చేర్పులు అనేవి చాలా కామనే. అంటూ బీఆర్ఎస్ చేసిన దానివల్ల ఉపయోగం లేదు. అట్లాగే ఇప్పుడు ఏదైతే మళ్ళీ టీఎస్ని టీజీగా మార్చాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన వల్ల కూడా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? అసలు నిజంగా ప్రజలకు ఏం కావాలి? రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు దీని మీద అసలు? అంటే ఈ మార్పులు చేర్పులే ప్రజల యొక్క జీవన విధి విధానాలు, వాళ్ళ యొక్క ఆర్థిక బలం కూడా పెంచే పరిస్థితులు ఉంటాయంటే నిజంగా ఉండవు. అంటే టీఎస్ అంటే గతంలో ఉద్యమ సమయంలోనేమో టీజీ అని ఉండేదాన్ని బీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఎస్గా మార్చింది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు టీఎస్గా కొనసాగి మళ్ళీ ఈ టీఎస్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ టీజీగా మారుస్తారంటున్నారు. ఉద్యమ సమయంలో కూడాను ఎవరైతే అందశ్రీ రాశారో జయ జయ హే సాంగ్ ఏదైతే ఉందో అది రాష్ట్ర అధికార గీతంగా ఇప్పుడు పాడిస్తానని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే గతంలో ఉద్యమాలు జరిగేటప్పుడు ఈ పాట పాడేవాళ్ళు. మరి సడన్గా ఎందుకు జరిగింది? ఏం జరిగింది? ఎవరు ఆపాలనుకున్నారు? ఎందుకు ఆపారు? బట్ ఇంతవరకు లేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఒక జెండాను రూపొందిస్తారని చెప్తున్నారు. తెలంగాణ జెండా, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా జెండా. అసలు ఈ జెండాకి సంబంధించి ఎవరు రూపొందిస్తారు? ఏం చేస్తారు? తెలంగాణ రంగులేంటి? ఆ జెండాలో రంగులేంటి? తంగేడి పూల, పాలపిట్టలు ఉంటాయా? ఏం చేస్తారు అసలు? మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే తెలంగాణ జిల్లాలు ఉన్నాయో తెలంగాణ జిల్లాలనే బీఆర్ఎస్ రాగానే 33 జిల్లాలుగా మార్చారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ 33 జిల్లాలను 10 జిల్లాలుగా మార్చే అవకాశం కూడా ఉందేమో. కానీ ఇవన్నీ ఓవరాల్గా వీటన్నిటిని మార్చడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? ఏం కావాలి? రైతులకు ఏం కావాలి? ప్రజలకు ఏం కావాలి? పబ్లిక్ అంతా ఏం కోరుకుంటున్నారు అసలు? నిజంగా రైతులకు కావాల్సింది ఏంటి? గిట్టుబాటు ధర. పండిన పంటకి గిట్టుబాటు ధర కావాలి. సబ్సిడీలో ఎరువులు కావాలి, స్ప్రేలు కానీ, మెషన్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కావాలి. ఇవి కదా పబ్లిక్ కోరుకునేది. ఆత్మహత్యలు లేని రైతు కుటుంబాలు కావాలి, ఎరువుల కోసం ఎదురు చూడని నకిలీ విత్తనాలు లేని విత్తనాలు కావాలి. ఇవి కదా రైతులు కోరుకుంటున్నారు. ఇంకా అసలు బీఆర్ఎస్ ఏం చేసింది ప్రజల కోసం? కాంగ్రెస్ ఏం చేసింది? నిజంగా అసలు ఈ రెండు కూడా ప్రజల పక్షాన ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? అసలు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడాను తెలంగాణ గత 10 ఏళ్ళు 2014లో ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ డివైడ్ అయిందో అప్పటి నుంచి కూడాను రెండే విషయాలు ముఖ్యంగా, అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం మారుస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? నిజంగా ప్రజలు కోరుకునేది జెండాల మార్పులు కావాలా? లేదంటే అధికారికంగా పాట కావాలా? తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు తెలంగాణ తల్లి నగలేసుకుంది, పట్టుచీర కట్టుకుంది, మార్చాలనుకుంటున్నారా? అంటే తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలతో ఇప్పుడు మళ్ళీ కొత్త విగ్రహం రాబోతుందని చెప్తున్నారు. అంటే విగ్రహాల మార్పు వల్ల, టీసీటీఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లో చేంజ్ వల్ల వీటన్నిటి వల్ల ఉపయోగం ఉందా? అటు బీఆర్ఎస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి
తెలంగాణను తీసేసి టీ తీసేసి బి పెట్టారు. టీని రిమూవ్ చేశారు, తెలంగాణ భారత. అందుకనే కదా ఇప్పుడు కేసీఆర్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది పబ్లిక్ అంతా కూడా. రేపు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే తెలంగాణలో దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలు కోరుకున్నది ఏంటంటే మరీ ముఖ్యంగా వీళ్ళకి మార్పులు చేర్పులు లేదంటే వాహనాల రిజిస్ట్రేషన్లు ఇవి కాదు కోరుకుంది పబ్లిక్ అంతా కూడాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు కోరుకున్నారు. రైతులకు పంటకి గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర కోరుకున్నారు. రైతులకు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ సబ్సిడీలు కావాలి, గవర్నమెంట్ నుంచి రావాలి, ఫ్రీగా ఇవ్వాలి అని కోరుకున్నారు. అంతేగాని మార్పులు చేర్పులు అనేవి కావు. సో ముఖ్యంగా ఇంకోటి రాష్ట్ర గీతం, జెండా, ప్రతి ఒక్కటి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం ఏదైతే గుర్తింపు ఉన్నదో అంటే ప్రతి 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇప్పుడు ఏదైతే నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ అనుకోండి, మొన్నటి వరకు టీఎస్ అని చదివారు, ఇప్పుడు టీజీఎన్ చదువుతారు. అంటే ఒక స్టెబిలిటీ లేకపోతే రాష్ట్రానికి ఉండే గుర్తింపు పోతుంది, రాష్ట్రానికి ఉండే ఇంపార్టెన్స్ మిస్ అవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కోరుకునేది ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి అధికారం కోసం ప్రాకులాడటం, ఒకటి అధికారం, 2 భూములు స్కాములు. ఈ రెండే ముఖ్యంగా. అధికారం ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014 నుంచి కూడాను కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ కూడాను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చగలిగారా? అంటే బీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, దళితులకు 3 ఎకరాలు భూ అన్నారు, ప్రతి ఇంటికి దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు. ఇవన్నీ నిజంగానే ఇచ్చారా? అన్నమాట తప్పారు కదా. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. దాదాపుగా 1,30,000 మంది 1,30,000 పైచీలకు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఈ 10 ఏళ్లలో. అలాగే లక్షల కోట్ల స్కాములు జరిగినాయి. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇప్పటికీ కూడా ఒక నివేదిక వచ్చింది. రీసెంట్గా ఇచ్చిన నివేదికలో కూడాను ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఇకపోతే రెండోది భూములు స్కాములు. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యుడు భూములు కొనుగోలు చేసే శక్తి ఉందా? భూములు కొనుగోలు చేసే శక్తి ఒక సామాన్య మానవుడు కానీ రైతు కుటుంబానికి కానీ దిగువ మధ్య తరగతి వాళ్ళకి కానీ ఈ రోజుల్లో భూములు కొనగలరా? నిజంగా ప్రజలకు కావాల్సింది వాళ్ళు బ్రతకడం, కనీస సదుపాయాలు ఉండటం, స్కూల్స్. ఈరోజు తెలంగాణ మారుమూల పల్లెలకు వెళ్ళి స్కూల్స్లో చూడండి ఒకసారి. మౌలిక సదుపాయాలు ఉన్నాయా? టాయిలెట్స్ ఉన్నాయా? వాష్రూమ్స్ ఉన్నాయా? ఇంతవరకు ఈ 10 రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళలో ఏం చేయగలిగారు? అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన దాన్ని మార్పులు చేస్తే ఏం ఉపయోగం ఉంది అసలు? అంటే దీనికి సంబంధించి ఒక ఉనికిని కాపాడుకోవడం, ఒక అధికార దాహం. వాళ్ళు ఉంచిన దాన్ని మేము ఎందుకు ఉంచుతాం? వాళ్ళు మార్చారు కదా, మేము కూడా మారుస్తాం. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు కోరుకునేది సామాన్య మానవుడికి విద్య వైద్యం అందుబాటులో ఉండాలి, పిల్లల చదువులు అందుబాటులో ఉండాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు అందుబాటులో ఉండాలి, వాళ్ళ బుక్స్ అందుబాటు ధరల్లోనే ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రతి ఒక్క గ్రామానికి కనీసం రోడ్లు ఉండాలి, కరెంటు ఉండాలి, నీళ్లు ఉండాలి, రైతుకు గిట్టుబాటు ధర ఉండాలి, రైతుకు సబ్సిడీలు ఉండాలి అని ఇవే కోరుకుంటున్నారు ప్రజలు. అందరూ కూడాను కోరుకునేది మినిమం థింగ్స్ ఏవైతున్నాయో, నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో అవన్నీ అందుబాటులో ఉండాలి, పెట్రోల్ డీజిల్ అందుబాటు ధరల్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడాను తెలంగాణ ప్రజలు కోరుకునేది ఇదే. నిరుద్యోగ యువత ఈరోజు రోడ్ల మీద చాలామంది యువత తిరుగుతూ ఉన్నారు ఉద్యోగాలు లేక. ఆ ఉద్యోగాలు ఎలా భర్తీ చేయాలి? ఎస్ఐ పోస్టులో, కానిస్టేబుల్ పోస్టులో, సివిల్ కానిస్టేబుల్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇలాగే ఎవరైతే బీపీడీ చేశారో వాళ్ళందరికీ కూడా పీఈటీ పీడీ ఉద్యోగాలు, బీపీడీ చేసిన వాళ్ళకి, బీఈడీ చేసిన వాళ్ళకి డిఎస్సి కోరుకుంటున్నారు, టీఎస్పీఎస్సి కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ప్రజలు కోరుకునేది ఇదే. కానీ బీజేపీ వస్తే బీజేపీ ఏం మార్పులు చేర్పులు చేస్తుందో? ఒకవేళ బీజేపీ వాళ్ళు ఏం కావాలి? బీజేపీ వస్తే ఇక్కడ ఈ గుడి ఉండాలి, అక్కడ ఆ గుడి ఉండాలి, ఇక్కడ ఈ మతం వాళ్ళే బ్రతకాలి, ఇక్కడ ఈ మతం వాళ్ళే బ్రతకాలి.
అంటే డెవలప్మెంట్ అసలు డెవలప్మెంట్ ప్రజలకు కావాల్సింది, ప్రజలకు చేయాల్సింది ఏం అందుబాటులోకి తీసుకొస్తున్నారు? పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉన్నతంగా బ్రతకాలి, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా ఉన్నతంగా బ్రతకాలి అని కోరుకుంటారు. ఏ ఒక్కళ్ళు కూడాను ఈ బిల్డింగ్ని మార్చాలి, ఈ బిల్డింగ్ మార్చి ఈ పేరు పెట్టాలి, ఈ రిజిస్ట్రేషన్ మార్చి ఈ నేమ్ పెట్టాలి, ఈ నెంబర్ ప్లేట్ పెట్టాలి, ఈ విగ్రహం పెట్టాలి, ఈ విగ్రహం తీసేయాలి, ఈ కలర్ ఉంచాలి, ఈ కలర్ ఉంచకూడదు, ఈ హోర్డింగ్స్ ఉండాలి, ఈ హోర్డింగ్స్ ఉండకూడదు అని ప్రజలకు ఎవరికి వీటి వల్ల ఉపయోగమే లేదు. పార్టీలు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికో, అధికార దాహం కోసమో, భూముల కోసమో, స్కాముల కోసమో ఇవన్నీ చేస్తుంటున్నారు. బట్ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ప్రతి సగటు సామాన్యుడు స్వేచ్ఛగా బ్రతకాలి, మౌలిక సదుపాయాలు, మౌలిక వస్తువులన్నీ కూడా అందుబాటులో ఉండాలి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని, పార్టీలు అర్థం చేసుకొని, ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ప్రజలకు కావాల్సిన సదుపాయాలు అందిస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మా కేటీవీ ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుగా ప్రజల తరఫున నిలబడుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే.